The most important pillar of everyone's life is a family only. ఎందుకంటే ఒక ఫ్యామిలీయే మనకి ఎలాంటి ప్రాబ్లం ఉన్నా ఏదున్నా మనకు సంతోషమైన దుఃఖమైన మనతో పాటు నిల్చుంటుంది. ఫ్యామిలీస్‌లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా గూడా సాల్వ్ చేసుకొని కలిసి వెళ్ళడం అనేది మంచిది. ఎందుకంటే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్‌తోని విడిపోయి పిల్లలకి పెద్దవాళ్ళని దూరం చేసి ఆహ్, ఫ్యామిలీ వాల్యూస్ తెలియకుండా చేసేస్తున్నారు చాలామంది. సో, దానికి బదులుగా ప్రాబ్లమ్స్ అనేది అందరికి వస్తూ ఉంటాయి. వాటిని మనం సాల్వ్ చేసుకోవాలి. మూవ్ ఆన్ అయిపోతూ ఉండాలి. అదే బెటర్. ఆహ్, మా ఫ్యామిలీస్‌లో గూడా ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయి. బట్ మేమందరం దూరం దూరంగా ఉన్నా గూడా మనసులో ఎలాంటి మిస్‌అండర్‌స్టాండింగ్స్ ఉన్నా గూడా కలిసిన రోజు మాత్రం ఇట్లనే అందరం ఎంజాయ్ చేస్తామనమాట. మొన్న దుర్గమ్మ పండుగకెళ్ళాం గదా! ఆ రోజు అప్పుడు చాలా బాగా ఎంజాయ్ చేసామనమాట. పిల్లలు గాని, పెద్దవాళ్ళు గాని. మేమందరం ఎంజాయ్ చేస్తుంటే మా అత్తమ్మ, మా మామయ్య వాళ్ళు కూర్చొని మేమేం చేస్తుంది చూసి సంతోషపడుతున్నారు. వాళ్ళకి అదే హ్యాపీనెస్ ఏమో అని అనిపించింది నాకు. కానీ మా ఇంట్లో వాళ్ళు మా తోటికోడలు గాని, మా ఆడపడుచు గాని మాతోని ఎప్పుడైనా సరే బానే ఉంటారు. కొన్ని మిస్‌అండర్‌స్టాండింగ్స్ అనేవి కామన్. ఎవ్రీవన్ లైఫ్‌లో అన్నీ కామనే ఉంటాయి. అవన్నీ పట్టించుకొని ఉంటే ఉండలేము. ఒక్క పర్సన్‌ని మేము మిస్ అయినాం. ఒక్క పర్సన్ ఉంటే మా హ్యాపీనెస్ అనేది ఇంకా ఎక్కువుండేది. బట్ మీ ఫ్యామిలీస్‌లో గూడా ఇట్లానే ఎంజాయ్ చేస్తారా కలిసినప్పుడు? చిన్న, పెద్ద అని ఏం తేడా లేకుండా హ్యాపీగా ఉంటారా? ఉంటే నాకు కామెంట్ సెక్షన్‌లో పింగ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.